సంక్రాంతి సీజన్ వదిలేసుకున్న తమిళ్ స్టార్ హీరోస్ దసరాని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నారు. దీంతో రజనీకాంత్ అండ్ ధనుష్ బాక్సాఫీస్ దగ్గర సవాల్కి రెడీ అవుతున్నారు. విజయదశమి బరిలో అమీ తుమి తేల్చుకోబోతున్నారు. సూపర్ స్టార్ వస్తున్నారని తెలిసినా కూడా ధనుష్ తప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి? వాంటెడ్లీ చేస్తున్నాడా? కంపల్సరీగా రావాల్సిన సిచ్యువేషనా? సంక్రాంతి సీజన్ లో విజయ్ వస్తున్నాడని తెలిసి హోల్ ఇండస్ట్రీ తప్పుకుంది. కానీ సెన్సార్ ఇష్యూ వల్ల మూవీ రిలీజ్ కాకపోవడంతో ఫెస్టివల్ క్యాష్ చేసుకోలేకపోయింది కోలీవుడ్. కానీ దసరా హాలిడేస్ మాత్రం లూజ్ చేసుకోవాలనుకోవట్లేదు తమిళ ఇండస్ట్రీ. విజయదశమికి రజనీకాంత్ అండ్ ధనుష్ కర్చీఫ్స్ వేసేశారు. జైలర్ 2, ఓం చిత్రాలతో అమీ తుమి తేల్చుకోబోతున్నారు. జైలర్ 2తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. దసరా హాలిడేస్ టార్గెట్ చేస్తూ అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్లో హృతిక్ రోషన్ క్యామియో అపీరెన్స్ ఇస్తూ ఉండగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ నటించబోతున్నట్లు సమాచారం. జైలర్ కాంబోలో వస్తున్న ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. రజనీకాంత్ వస్తున్న మరుసటి రోజే ఓం చాప్టర్ 1తో ఎంట్రీ ఇస్తున్నాడు ధనుష్. యాక్చువల్లీ ధనుష్ తొలుత దసరా హాలిడేస్ టార్గెట్ చేశాడు. కానీ సడన్ గా మాజీ మామ వచ్చి ఆక్యుపై చేశాడు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఓం మూవీకి అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. మమ్ముట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అక్టోబర్ 16న రిలీజ్ డేట్ లాక్ అయింది. దసరాకు రజనీ వస్తున్నారని తెలిసి తప్పుకునేందుకు ధనుష్ ప్రయత్నించారట. కానీ ఓటీటీ సంస్థ యాక్సెప్ట్ చేయలేదని సమాచారం. దీపావళికి వాయిదా వేస్తామని ధనుష్ టీం కోరగా రామాయణ ఉండటంతో పాటు స్ట్రీమింగ్ డీల్ ని క్యాన్సిల్ చేయలేమన్నారట ఆ ఓటీటీ సంస్థ ప్రతినిధులు. దీంతో ధనుష్ తప్పించుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో మూవీని తెస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ మాజీ మామ అల్లుళ్ల సవాలులో నెగ్గేదెవరో చూడాలి.